కొల్లు ఫౌండేషన్ సేవలను ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు అభినందించారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా మచిలీపట్నంలోని నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఎంసీసీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. నిన్నటితో ఈ పోటీలు ముగిశాయి. పోటీల్లో గెలుపొందిన జట్లకు మంతెన రామరాజు ట్రోఫీలు అందజేశారు. ఎంసీసీ 2024 క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతా ఉంది. సుమారుగా 30 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 60 జట్టులు పాల్గొనడం కానీ, అదే విన్నర్స్ కి సంబంధించి 30,000 రూపాయలు బహుమతి ఇవ్వడంలో కానీ, అదే విధంగా రన్నర్స్ సంబంధించి 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదే 30 రోజుల పాటు ఈ 60 టీంల యొక్క చక్కగా మంచి వసతి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం. క్రికెట్ అంటే ఎంతో అవసరం రాబోయే తరానికి. ఆల్రెడీ ఇప్పటి నుంచో నడుస్తా ఉంది, కానీ ఇంకా దీని ప్రభుత్వాలు కానీ ఇలాంటి కొల్లు ఫౌండేషన్ లాంటి అన్ని కూడా సమర్థవంతంగా ముందరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ రంగంలో అందరూ కూడా సెల్ ఫోన్ పట్టుకుని సెల్ ఫోన్ చూసి ఆ యూట్యూబ్ అనో, లేకపోతే ఫేస్బుక్ అనో, వాట్సాప్ అనో, ట్విట్టర్ అనో, లేకపోతే టీవీలోని అట్లా అందరూ కూడా ఆర్టిఫిషియల్ లైఫ్ అలవాటు పడతా ఉన్నారు. శారీరకానికి అవసరమైనటువంటి ఆరోగ్యానికి ఏదైతే ఉందో ఈ టోర్నమెంట్స్ కానీ ఇట్లాంటి రోజు గ్రౌండ్ కు వచ్చి ఆడుకోవడానికి అవకాశాలు ప్రభుత్వం కానీ ఇలాంటి గ్రౌండ్స్ కానీ ఉండటం వల్ల జరుగుతా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇలాంటి కొల్లు ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్స్ అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో పల్లెన కూడా ఇలాంటి ప్రోగ్రాం చేయాలని చెప్పి, అదేవిధంగా రవీంద్ర గారికి, వారు కుటుంబ సభ్యులకు కానీ, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో వాలీబాల్ టోర్నమెంట్ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. చక్కటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముందరికి కొనసాగించాలని చెప్పి మనసారా కోరుకుంటాను. ఈ రోజు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ జరిగింది, ఎంసీసీ అని చెప్పి. ఇప్పుడు ఏదైతే జరిగిందో అందులో 64 టీమ్స్ అనేవి పాల్గొనడం జరిగింది. అందులో విన్నర్స్ గా, రన్నర్స్ గా 2 టీమ్స్ వచ్చాయి. వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంకరేజ్మెంట్ గా ఇచ్చాం. అలానే క్రికెట్ టోర్నమెంట్ తో పాటు ఇంకా వేరే స్పోర్ట్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం. అందులో ఇప్పుడు కొన్ని రోజుల్లో మీకు వాలీబాల్ కూడా టోర్నమెంట్ పెట్టాలనుకుంటున్నాం. దాని గురించి అనౌన్స్మెంట్ త్వరలోనే ఇస్తాం. ఫౌండేషన్ తరపున ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కోవిడ్ అప్పటి నుంచి జరిగింది. కోవిడ్ లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఫుడ్ లేక, వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అంతకు ముందు గవర్నమెంట్ లో ఉన్నట్టు అన్నా క్యాంటీన్ లాగా మేమే ప్రతి వాళ్ళ ఏరియాకి వెళ్ళి ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళ ఆకలి తీరుస్తుంది జరిగింది. దాంతో పాటు మెడికల్ క్యాంప్ కూడా ఎవ్రీ సండే అనేది చేయటం జరిగింది. ఎక్కడైతే రూరల్లో మనకి మెడికల్ అనేది అంత అవైలబిలిటీ ఉండదు వాళ్ళందరికీ. నెక్స్ట్ స్పర్శ స్కూల్ అనేది రిహాబిలిటేషన్ సెంటర్, ఎవరైతే పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారో, డిసేబుల్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇవ్వటం జరిగింది.